హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఫేవరెట్ అయిన గోంగూర రొయ్యల కర్రీని చూద్దాం. దానికోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న గోంగూర, చిన్న సైజ్ టమాటా, ఒక 4, 5 పచ్చిమిరపకాయలనైతే తుంచుకొని చక్కగా మెత్తగా అయ్యేంత వరకైతే మగ్గించుకోవాలనమాట. మెత్తగా అయిన తర్వాత దాన్ని సెపరేట్ చేసుకొని అదే ప్యాన్‌లో నీట్‌గా క్లీన్ చేసుకున్న రొయ్యలనైతే వేసుకోవాలి. రొయ్యల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలనమాట. ఇవి నీరు వదులుతాయి. నీరంతా ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్ని ఉడికించుకొని ఆటిల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఉల్లిపాయి, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే ఒక దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం రొయ్యల్ని వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలాలు మాడిపోకుండా చిన్న గ్లాస్ అయితే గనక వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం గోంగూరని చక్కగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవచ్చు. లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఇలాగ ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవడమే. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన గోంగూర రొయ్యల కర్రీ రెడీ. అది ఇవాళ వండుకొని రేపు పొద్దున్న తింటే చాలా బావుంటదనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.